warm welcome to each one of you. Today we gather with hearts full of joy and devotion to celebrate our rich and vibrant Hindu culture. It is an honor to be surrounded by such a diverse and esteemed group of individuals who have come together to share the beauty and significance of our tradition. As we come together, let us remember the timeless teachings of our scriptures which guide us towards a life of dharma, artha, kama and moksha. We will honor our deities with rituals and prayers, and we will celebrate the values that bind us as a community. Let us embrace the spirit of togetherness and celebrate with love, respect and joy. May this event strengthen our bonds and inspire us to live in harmony with one another and the world. Thank you all for being here. Jai Shri Ram. ನಮಸ್ತೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಸ್ವಾಗತ. ಇಂದು ನಾವು ನಮ್ಮ ಹಿಂದೂ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಆಚರಿಸಲು ಸೇರಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯಗಳನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳಲು ಮತ್ತು ಆರಾಧಿಸಲು ನಾವು ಇಲ್ಲಿ ಸೇರಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಶಾಸ್ತ್ರಗಳು ಧರ್ಮ, ಅರ್ಥ, ಕಾಮ ಮತ್ತು ಮೋಕ್ಷದ ಬೋಧನೆಗಳನ್ನು ನಮಗೆ ನೀಡುತ್ತವೆ. ನಾವು ದೇವರಿಗೆ ಪೂಜೆ ಮಾಡುತ್ತೇವೆ ಮತ್ತು ಸಮುದಾಯವಾಗಿ ಒಂದಾಗಿದ್ದೇವೆ. ನಮಗೆ ಪ್ರೀತಿ, ಗೌರವ ಮತ್ತು ಸಂತೋಷದಿಂದ ಆಚರಿಸೋಣ. ಈ ಕಾರ್ಯಕ್ರಮವು ನಮ್ಮ ಸಂಬಂಧವನ್ನು ಬಲಪಡಿಸಲಿ. ಇಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. Now I would like to invite Shri Radha Manohar Das Prabhuji to come and light the lamp. Okay. డైరెక్టా ఇంకెవరన్నా పెద్దవాళ్ళతో చేద్దామా? చేపించండి. మీరు వేరే వాళ్ళని పిలిచండి. ఒకటి మీరు వెలిగించండి, మిగిలిన వేరే అన్నని పిలవండి. 3 పెట్టారా? 5 పెట్టారా? వెరీ గుడ్. వాళ్ళ టీచర్ ఉన్నారు కదా, వాళ్ళ టీచర్ ప్రభు టీచర్ గారు తాన్య గారు, వీళ్ళ టీచర్. ఓకే. ఇది బుద్ధి, అది వాళ్ళకి ఇద్దాం. షూస్ తీసేస్తే మరి తీస్తారులే. ఇది బెస్ట్, అలా ఇద్దాం మేడం. లైక్ దిస్ ఆల్ అదర్ రెస్ట్ 4. Right? Now, before starting with our satsang program, we would like to start with a small Ram Bhajan. Ram
invite Miss Veni Madhav Prabhuji to come and put a garland for Sri Radha Manohar Das Prabhu. ఆయన నాకు పెట్టాలా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. వేరే అది బ్రో క్యార్ బ్రో తెలుగు పడుతుంది. తెలుగు రండి బ్రో, రండి బ్రో, రండి బన్నీ. I also request Surendra ji to come and put garland to Sri Radha Manohar Das Prabhu. నాట్ మీ ప్రభుజీ, వేణి ప్రభు, వేణి ప్రభు కాదు, మీరు వారికి వేయండి. మీరు రండి ప్రభు, ప్లీజ్ కమ్. హరే కృష్ణ, హరే కృష్ణ. రమ్మని ప్రభు రండి. ఏం కాదు ప్రభు, ఏం కాదు. డివోటీస్ కలిసి ఉండాలి, అప్పుడే జనానికి బలం. Now I request Veni Madhav Prabhuji to give his valuable speech on Sanatana Dharma. ప్రభు మీరు మాట్లాడండి, మీ ఇష్టం, ఏ భాష అయినా. ఒక 5 minutes 10 minutes. Hare Krishna. So can I continue in English, Telugu, Kannada? I don't know which language. ఏ లాంగ్వేజ్ నాకు తెలియదు. మిక్సప్ ఓకే. శ్రీ రాధా మనోహర్ ప్రభు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రభు ముందర నేను మాట్లాడిన చోటలో అయితే కాదు. సో వెన్ హీ స్టార్టెడ్ హీస్ ప్రీచింగ్ ఇన్ అక్రాస్ ద ఇండియా ఇన్ మెనీ ప్లేసెస్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ప్రభు వల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అవుతున్నారు. సో జస్ట్ నాకు ఈ ఇన్విటేషన్ వచ్చినప్పుడు నేను అనుకున్నా కనీసం ప్రభు దర్శనం అన్నా చేసుకున్నామని వచ్చాను అంతే ఇక్కడికి. సో నేను ఐఎమ్ నాట్ ఇంటెంటెడ్ టు స్పీక్ హియర్. ఎనీవే జస్ట్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ ఈజ్ సనాతన ధర్మ ఆర్ హిందూ ధర్మ వాట్ ఎవర్ వీ వాంట్ టు ఇంప్రూవ్ ఇట్ అండ్ స్ట్రెంగ్థెన్. మనం ఏదైతే ధర్మాన్ని చాలా స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మిస్సింగ్ లింక్ ఏమవుతుందంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది మనలో హిందువులు అనే వాళ్ళు చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేకి నేను ఎప్పుడు ముందు ఇక్కడికి రాలేదు. నేను ఇక్కడికి రావాలి అంటే గూగుల్ మ్యాప్ వేసుకొని చూసుకుంటూ ముందుకెళ్ళి వెనక్కి వచ్చేటప్పటికి 1/2 hour లేట్ అవుతుంది. అదే నాకు ఈ ముందే ఈ దారి తెలిసిందే 1/2 hour మిగులుతుంది కదా, నా కాన్ఫిడెన్స్ కూడా మిగులుతుంది కదా. సో ఎప్పుడైతే మనం సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి అంటే ఫస్ట్ మనం రెడీగా ఉండాలి. మనకి సనాతన ధర్మం గురించి ఏం తెలుసు? భగవద్గీత తెలుసుకున్నామా, భాగవతం తెలుసుకున్నామా, రామాయణం తెలుసుకున్నామా, మహాభారతం తెలుసుకున్నామా? ఎవరైనా టక్కర్ మిమ్మల్ని ధర్మం అంటే ఏంటంటే 90% జనాలకు తెలీదు ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, కులం అంటే ఏంటి, జాతి అంటే ఏంటి, బ్రాహ్మణుడు అంటే ఏంటి, క్షత్రియుడు అంటే ఏంటి. మనం రోజు వాడే పదాలే మనకు తెలియదు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు మనతో ఈజీగా ఆడుకుంటారు. మీ దగ్గర జ్ఞానం లేదు అంటారు. వాళ్ళకున్నది ఒకే ఒక బుక్, ఆ బుక్లో వెనక ముందు వాళ్ళు చెప్పింది బై హార్ట్ కొట్టి పెట్టుకుంటారు. సో మనకి భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం అన్నీ ఉన్నాయి. కనీసం అంతో ఇంతో జ్ఞానం కనుక మనం తెలుసుకోగలిగితే వేరే ఎవరు కూడా మన ముందు నిలుచుకునేంత శక్తి ఎవరికి లేదు. మనం ఎప్పుడైతే మన జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా పోతున్నామో, మన పిల్లలకి మనం చెప్పలేకుండా పోతున్నామో, అందువల్లనే మనం ఒక సాంబార్ లాగా అయిపోయినాం. సాంబార్ ఎలా అవుతుంది?
మీరు ఏమి వెజిటేబుల్స్ అయితే మిగిలి ఉంటాయో అన్నీ తీసి సాంబార్లోకి వేస్తారు. సాంబార్ కోసం అంటే స్పెసిఫిక్గా ఏం వెజిటేబుల్స్ కొనరు. సో అందువల్ల కానీ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఎందుకో అందరూ కలిసిపోతారు కాబట్టి. మనం కూడా అంతే, మీరు వేరు నేను వేరు వాళ్ళు వేరు, మాది మేము ఈ కులము మీకు ఈ కులము అని మనల్ని విభజించుకోవడం వల్ల సాంబార్ టేస్టీగా ఉంది నేను మునక్కాయ నా వల్ల, లేదా సాంబార్ టేస్టీగా ఉంది ఈ సబ్జీ వల్ల అంటే కుదరదు. మనమందరూ కలిసినందుకే అది రుచి అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ మన మధ్య వాగ్వివాదం అనేది తగ్గుతుందో అప్పుడు సనాతన ధర్మం అనేది ఆటోమేటిక్గా స్ట్రెంత్ వస్తుంది. అదొక పోర్షన్. ఇంకొక పోర్షన్ మన శాస్త్రాల పట్ల మనకి జ్ఞానం ఉండడం. సో చాలామంది నేను కూడా నా శక్తి అనుసారంగా చాలా చోట్లకి వెళ్ళి నేను ఇస్కాన్ కేరళ నుంచి వచ్చాను. సో చాలా చోట్ల మేము కూడా క్లాసెస్ చెప్పినప్పుడు చిన్న పదాలు కూడా మనకి అర్థం తెలియదు. సో అలా జ్ఞానం లేనప్పుడు మనం ఏమీ ప్రచారం చేయాలి. ఇంకొకటి సెకండ్ పాయింట్, వీ నీడ్ ఎ సిస్టమ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి శక్తి వస్తుంది. ఇప్పుడు అక్రాస్ ఇండియా మేబీ అవుట్ సైడ్ ఇస్కాన్ తరఫు నుంచి అరౌండ్ 5 crores people are there, 4.5 to 5 crores. Now in India, if any decision has to be taken on the side of Sanatana Dharma, the ISKCON is the prominent institution. They has to concern with them. Just having a 4.5 to 5 crores people in a one board. So organization is a very very important. When we are come together in the form of organization, ఆ ఆర్గనైజేషన్ వల్ల ఏమవుతుందంటే ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నది నాకు చెప్తారు, ఎందుకంటే వాళ్ళ గురువులు కాబట్టి, నాకంటే సీనియర్స్ కాబట్టి. నేను నేర్చుకున్నది నా కింద వాళ్ళకి చెప్తాను. నేను నడిచి వచ్చిన స్టెప్స్ అన్నీ మళ్ళీ వాళ్ళు నడిచిరావాల్సిన అవసరం లేదు. సో గురు శిష్య పరంపర అనేది అందుకోసమే. మన గురువు ఏదైతే అర్థం చేసుకుంటాడో క్లీన్గా ఆ జ్ఞానాన్ని మనకి అరటి పండు ఒలిచి ఇచ్చినట్లు ఇస్తారు. అందుకని ఈ ఆర్గనైజేషన్ అయితే ఏం చేస్తుందంటే మీకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. సో ఇస్కాన్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కటి ఇన్ హౌస్లోనే రెడీ అవుతుంది. ఈవెన్ మీరు ఊహించినవి కూడా ఇన్ హౌస్లో, మ్యారేజెస్, కౌన్సిలింగ్, కల్టివేషన్, ఎడ్యుకేషన్, అవేర్నెస్, moral strength. We have a separate sessions for all this. That's why ISKCON is successfully growing and expanding. So that's why whichever organization you are connected, I am not saying that you come and connect, but be connected strongly and try to improve your organization and to support Sanatana Dharma. So we need organization and then we need a knowledge. With these two things, really we can present and we can present our voice. మన వాయిస్ మనం వినిపించగలుగుతాం. ఎప్పుడైతే ఈ వాయిస్ అనేది ఒక 100 మంది వచ్చి అక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది, మనం ఒక్కొక్కరు వచ్చేసి టీవీ ఛానల్లో మాట్లాడితే ఎలా ఉంటుంది. సో ఆర్గనైజేషన్ అంటే అలా ఉంటుంది. అందుకనేసే ఈ ఆర్గనైజేషన్ ప్రకారంగా మనం కనుక ముందుకెళ్తే సో చాలా బాగుంటుంది. సో ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడంలో అంత కష్టమైతే ఏమీ లేదు. మనం న్యూస్ పేపర్ చదవడానికి, ఆ యూట్యూబ్ చూడడానికి, ఫేస్బుక్ చూడడానికి పెట్టే సమయం వారంలో 1 రోజు 2 రోజులు దేవస్థానంలో వెళ్ళి కూర్చుంటే అక్కడ వాళ్ళు ఫ్రీగా మీకు జ్ఞానం నేర్పిస్తారు. అంటే మీకు తెలియదని నేను చెప్పట్లేదు, నేను అందరినీ ఉద్దేశించి చెప్తున్నా. ఎందుకు వాళ్ళకి జ్ఞానం దొరకట్లేదంటే దేవస్థానానికి వెళ్ళడం ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మన హిందూ దేవాలయాలు కూడా ఎందుకు మూతపడుతున్నాయంటే ఎంటర్టైన్మెంట్, లేదా ఏదో ఒక పండుగ రోజు మనం గుడికి వెళ్ళడం రావడం తప్పించి ఆ గుడి స్థితిగతులు ఏంటి, దాంట్లో ఎవరున్నారో, ఏం చేస్తున్నారో, దానికి ఏమన్నా మనం చేయాల్సింది ఏమన్నా ఉందా, కన్సర్న్ లేదు మనకి. అదే మీరు ఇస్కాన్ టెంపుల్ చూడండి, చిన్నది ఓపెన్ చేస్తారు. బెంగళూరులో అరౌండ్ 50 టెంపుల్స్ వి హ్యావ్. 50 టెంపుల్స్ ఉన్నాయి, చిన్న టెంపుల్స్. పెద్ద టెంపుల్స్ 8 ఉన్నాయి. సో ప్రతి టెంపుల్స్లోన, ప్రతి గుడిలోన కనీసం అంటే 1000 మంది నుంచి 1500 మంది కనెక్ట్ అయినారు. అంతమంది. నేను ఒక చిన్న విషయం చెప్పి ఆపేస్తాను. నేను ఒకసారి కుప్పంకి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను. నేను ఇస్కాన్కి మొదట్లో వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన పూజారి, చాలా పెద్ద ఆయన, 60-65 సంవత్సరాలు ఉంటాయి. నాతో టెస్ట్ చేయాలనుకున్నాడు ఆయన, పెద్ద ఆయన నన్ను. సో నేను పుస్తకాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఆయన అన్నాడు, ఏంటయ్యా ఎక్కడి నుంచి వచ్చావు? బెంగళూరు నుంచి వచ్చాను. ఇస్కాన్లో ఉంటున్నావా? అవును. వదిలేసావా నేను?
తల్లిదండ్రులను వదిలేసావా, అందరినీ వదిలేసావా అన్న. లేదంటే అలా ఏం లేదు, నా పని చేసుకుంటూ నేను ఆఫీస్కి వెళ్తాను, ఇక్కడికి వస్తాను. సో 3-4 పిలిచి నన్ను కొంచెం గేలిగాను మాట్లాడాడు ఆయన. చూస్తాం మీ స్ట్రెంత్ ఏంటి అని. సో మాట్లాడిన తర్వాత అంతా చెప్పారు, మీరు విలేజెస్లో వెళ్ళి ప్రచారం చేయాలా, చాలామంది కన్వర్ట్ అవుతున్నారు, అదవుతున్నారు, ఇదవుతున్నారు. సో నేను చెప్పాను, మాకు ప్రభుపాద ఒకటే చెప్పారు, ఇప్పుడు రాత్రిలో చూస్తే ఎన్నో నక్షత్రాలు ఆకాశంలో కనపడతాయి, దాని మధ్యలో ఒక చంద్రుడు కూడా కనపడతాడు. ఎవరు ఇంపార్టెంట్ మనకి? చంద్రుడు. చంద్రుడు ఇచ్చే వెలుగు నక్షత్రాలు ఇవ్వలేదు. సో మనకి ప్రభుపాద ఏం చెప్తారంటే, ఇలాంటి నక్షత్రాలు లక్షలు ఉండడం ఒకటే, ఒక చందమామ ఉండడము దానికంటే ఎక్కువ అని చెప్తారు. సో మనకి ప్రాపర్గా ట్రైన్ కాని వ్యక్తుల కంటే కూడా మన సనాతన ధర్మాన్ని తెలుసుకున్న ఒక వ్యక్తి ఉంటే కూడా ఎంతోమందికి మార్గదర్శనం చూపిస్తారు. సో అందువల్ల ఇస్కాన్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ట్రైనింగ్ కోసం ఇస్తారు. మనకి కంప్లీట్గా సనాతన ధర్మం మీద ఒక ఐడియా ఇస్తారు, ఏంటి మన బ్యాక్ బోన్ ఏంటి ఏమని. సో అందుకని మేము అలా చేస్తున్నామని చెప్పి. సో అంతా తన డిస్కషన్ అంతా అయిన తర్వాత, సార్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చాను. అడగండి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా 1 కోటి రూపాయలు ఇస్తాను, మీరు ధర్మాన్ని మారుతారంటే మారుతారా మీరు అన్నారు. ఆయన అన్నాడు, నా జీవితం, నా ప్రాణం పోయినా నేను మారను. మీరు ఇప్పుడు అంటున్నారు, నేను ఇప్పుడే అంటున్నాను. మీరు 60 ఏళ్ళప్పుడు ఆ మాట అంటున్నారు, నేను 20 ఏళ్ళప్పుడే ఆ మాట అంటున్నాను. అది ఎవరికి ఆ క్రెడిట్? ప్రభుపాద అంటే ఇస్కాన్ని స్థాపించిన వ్యక్తి క్రెడిట్ అది. సో నాకు కోట్లు కాదు కదా, ఎంత ఇచ్చినా నేను నా ధర్మాన్ని నేను మారను. ఎందుకో నాకు అంత కూలంకుషంగా హీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ సో క్లియర్లీ మన సనాతన ధర్మం ఎందుకు ఇంత గ్రేటు అన్నది ఆయన అంత క్లీన్గా నాకు చెప్పారు. అందుకనే నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను ఇదే ధర్మంలోనే ఉంటాను అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, ఏమనుకోపక్కపా, నేను నేనేదో ఇబ్బంది పెట్టాలనుకోలే, నువ్వు ఎంతవరకు నీ ఆలోచన ఎలా ఉందని తెలుసుకున్నామని అడిగాను. అప్పుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చి నాకేదో ప్రసాదం ఇచ్చి పంపించాను. సో మనం కూడా అంతే, ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు నిజంగా ధైర్యంగా మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. తిలక్ పెట్టుకొని బయటకు పోవాలంటే భయం వేస్తారు జనాలు. భయం కాదు, ఏమో నామోషి. గోతి గుట్ట వేసుకొని పోవాలంటే నామోషి. నేను కంపెనీకి వెళ్ళినప్పుడు సికాతోనే వెళ్ళామని తిలక్ పెట్టుకొని వెళ్ళాము. ఎందుకు? దాంట్లో తప్పేముంది? మన ధర్మాన్ని మనం ప్రజెంట్ చేసుకోవడంలో తప్పేముంది? సో అందువల్ల మనం ఎప్పుడూ మన ಧರ್ಮಾన్ని మనం ಪ್ರೆಸೆಂಟ್ చేసే దాంట్లో దయచేసి ನಾಮೋಸಿ ಪಡದ್ದಂತೆ. ನಾಚಿಕೆ ಆಗ್ತಾ ಇದೆ, ನಾವು ತಿಲಕ್ ಹೇಗೆ ಇಟ್ಕೊಂಡು ಹೋಗೋದು, ಇದಲ್ಲ ಅಲ್ಲ. ನೀವು ಯಾವಾಗ ತಿಲಕ್ ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ತಿರೋ ಆವಾಗ ಜನ ನೋಡ್ಬಿಟ್ಟು ಅಟ್ಲೀಸ್ಟ್ ಇಷ್ಟು ಜನ ಇದ್ದಾರಾ, ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు తెలుస్తారు. అప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఎవరికైతే భయం ಮನೆಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಭಯದಲ್ಲಿ ಇರ್ತಾರಲ್ವಾ ಅಂಥವ್ರಿಗೆಲ್ಲ ನೀವು ಧೈರ್ಯ ಕೊಟ್ಟಿರೋರು ಆಗ್ತಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲರೂ ನಾವೇನು ಮಾಡಬೇಕು, ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮ ನಮ್ಗೆ ಏನೈತೆ ಗೊತ್ತೋ ಅದು ನಾವು ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡೋ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕು. ಇನ್ನೊಂದು, మీరందరూ ఇంత మంచి కార్యక్రమంకి ప్రభువుని పిలిచినందుకు సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నిన్ననో మొన్ననో చూశాను ప్రభు జగన్నాథ్పురిలో ఉన్నారు. సో జగన్నాథ్పురి అటువైపు ఉంది, అక్కడి నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా 10 ಜನ 5 ಜನ ಎಷ್ಟು ಜನ ಇದ್ರೇನೋ ಅವ್ರು ಬಂದು ಅವ್ರ ಸಹಾಯ ಅವ್ರು ಮಾಡೇ ಮಾಡ್ತಾರೆ. సో అందుకోసం మీరందరూ వాళ్ళని పిలిచినందుకు చాలా గ్రేట్ఫుల్. సో నాకు నన్ను పిలిచినందుకు కూడా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీతో పాటు ఇంకో డివోటీ కూడా వచ్చారు. అంటే ఈ సంకీర్తన ఉద్యమం అంటే స్వీట్ లేకుండా భోజనం పూర్తి అవ్వదు కదా, అలా సంకీర్తన లేకుండా మన కార్యక్రమం అవ్వదు. ప్రభు మీరు కీర్తన, వారు మీరు కమ్ లెట్స్ వి జాయిన్ అండ్ సింగ్. నా రాజేంద్ర కొన్ని చైర్స్ వేస్తే బెస్ట్ ఏమో, 4 చైర్లు. ఆ చైర్లు ఇక్కడ వేసి నా 2 మనం చెప్దాం. అది చేస్తారా మహేష్? చైర్స్ 4.
అటు రెండు ఉంటే కూర్చోవాలని బాగుంటుందేమో. ఇవి వేసి కూర్చో. నమా ఓం విష్ణుపాదాయ. రే అది వంచు, ఆ మైక్ వంచు, ప్రభుని కూర్చోమన్నా. వెళ్ళు. ప్రభు కూర్చోండి. విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. ఆ బ్యాగు వాటర్ బాటిల్ అన్ని తెచ్చిమని చెప్పండి. వాటర్ బాటిల్ బ్యాగ్ నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదిశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త బృంద. కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Prabhupada, Srila Prabhupada, Prabhupada, Srila Prabhupada. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. Nitya Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. Jai Jai Hari Hari Bol. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. మాకు బూస్ట్ ఇచ్చే వెళ్ళేస్తున్నారు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు వేణుమాధ ప్రభుజీ. అందరం ఒక్కసారి చేతులెత్తి గట్టిగా భగవన్నామం చెప్దాం. రైజ్ యువర్ హ్యాండ్స్. హరే కృష్ణ, హరే కృష్ణ. మహేష్, టర్న్ యువర్ కెమెరా ఆన్ ది లోటస్ హ్యాండ్స్. ఇక్కడ నాన్న ఈ కెమెరా తిప్పితే వాళ్ళ చేతులు కనపడతాయరా? ఇంగ్లీష్లో చెప్పాను కదా పాపం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. శ్రీల ప్రభుపాద की, श्री श्री राधा गोविंद भगवान की, श्री श्री राधा कृष्ण चंद्र भगवान की, श्री गंधर्व गिरधारी की, बोलो सीतारामचंद्र मूर्ति भगवान की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की, श्री प्रभुपाद की जय. श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. చాలా సంతోషంగా ఉంది. ఈ 5 ఏళ్లలో బెంగళూరు ఒక 5 సార్లు వచ్చి ఉంటాను. 2019లో ఒక ముఖ్యమైన రోజున ఇక్కడ మన భక్తులతో గ్యాదర్ అయ్యాను. అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు 9th గారు ఉన్నారుగా, శాండీ మీరు వెరీ అదొక మంచి ఎక్కడో గుర్తులేదు, ఎక్కడ కలిసాము, అది ఒక ఇంట్లో. రైట్ రైట్, అది మంచి గ్యాదరింగ్ ఒక ఇంట్లో. అది ఇప్పుడు మనం ఇంకో రూపంలో కలిసాం. అభయ్ హిందూ సేన, మనం న్యూలీ ఫార్మ్ దిస్ సొసైటీ జస్ట్ 20 days ago only. We started 20 days ago in విజయవాడ. ఏదంటే ఇప్పుడు దాకా ప్రభు చెప్పారు కదా, మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఆర్గనైజర్గా మనం వెళ్తామని. ఎందుకంటే వ్యక్తి కొంతకాలమే ఉంటాడు, కానీ ఆ వ్యక్తి శక్తిగా మారితే కొనసాగుతుంది. అదే మన ఉద్దేశం కూడా. మేము బాల్యంలో
పాడినటువంటి ఒక పాటలో, సంఘ గీతులో నేను అది ఇప్పుడు సందర్భం గుర్తు తెచ్చుకున్నామని అనిపిస్తుంది. వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ. అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ. వందనమో భారతమా, అందరము నీవారమమ్మ, మేమందరము నీవారమమ్మ. మనం ఈ భూమిని మాత అంటాం, అలాగే నీళ్ళని కూడా మాత, గంగామాత. అలాగే డబ్బుల్ని లక్ష్మీమాత, అన్నం అన్నపూర్ణ, పుస్తకం ఇక్కడే ఉంది సరస్వతి. ఇంకా డబ్బులు, ఆవు, మట్టి, నీరు. we called earth as mother, money also as a mother, water also as mother, and book also as a mother, food also as a mother. Annam Parabrahma Swarupam. Like this, we consider all this as good as mother. Why? Endukante our first and best friend is our mother only. Correct? శ్రీ శంకరాచార్య స్వామి వారు రచించిన ఒక గ్రంథం పేరేంటి? సౌందర్య లహరి. అందం, బ్యూటీ అంటే ఎవరిది అందం? అమ్మకంటే అందమైన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అమ్మకంటే అందమైన వాళ్ళు ఎవరు ఉండరు భూమి మీద. అమ్మతో కొట్లాట పెట్టుకున్నవాడు కూడా దెబ్బ తగిలితే అమ్మనే అంటాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడేవాడు, ఏదో గొడవ వచ్చింది, బట్ స్టిల్ వాడికి దెబ్బ తగిలితే ఈ కాల్ ఓన్లీ అమ్మ. ఎందుకంటే అమ్మ కంటే పెద్ద బంధం ఏం లేదు. శంకరాచార్యులు వారు వాళ్ళ అమ్మగారు లాస్ట్ మినిట్స్లో ఉన్నప్పుడు వారు వచ్చారు, ఆవిడ పిలిచింది. అప్పుడు వారు ఒకటి బాధపడుతూ పాడారు. దాని పేరు మాతృపంచకం. యూ కెన్ టైప్ ఇన్ గూగుల్ అండ్ యూ గెట్ ఇట్. ఫస్ట్ టైం వెన్ ఐ చాంట్ దట్ ఐ గెట్ tears ఇన్ లైవ్. సచ్ ఎ మీనింగ్ ఇదే. శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు తండ్రి రుణమైనా తీర్చుకోవచ్చు ఏవో చేసి, కానీ తల్లి రుణం తీర్చుకోలేం. అయితే మనకి పురాణాలు, ఇతిహాసాలు ఏం చెప్తున్నాయంటే, ఇలా మనకి కోటాను కోట్ల జన్మల్లో కోటాను కోట్ల తల్లులు ఉంటారు, కోటాను కోట్ల తండ్రులు ఉంటారు. ఇలా జన్మలు వస్తూ పోతూ ఉంటాయి, బర్త్ ఆఫ్టర్ బర్త్, డిఫరెంట్ బాడీస్, డిఫరెంట్ పేరెంట్స్. వాట్ ఈస్ ద పర్మనెంట్ థింగ్? హూ ఆర్ యూ అని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ బాడీ, వీ బిలాంగ్స్ టు వన్ స్టేట్ ఆర్ రీజియన్ ఆర్ ఎ లాంగ్వేజ్ ఆర్ ఎ క్యాస్ట్ ఆర్ రిలీజియన్, సంథింగ్. యాక్చువల్లీ మనం ఎవరం? మాకు పుస్తకం ఉంది ఇస్కాన్లో, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. అందులో ఫస్ట్ చాప్టర్ పేరు నిన్ను నువ్వు తెలుసుకో. మనం ఎవరో మనకు తెలిస్తే ఈ ప్రపంచంతో ఎక్కువ ఫైట్ చేయం మనం. నేను సరదాగా చెప్తుంటాను, హౌ మెనీ ఆఫ్ యూ కెన్ ఫాలో తెలుగు? మ్యాక్సిమం అమ్మయ్య మధ్య